మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజి స్నానం సంసార మలమోచనం సంసార మలమోచనం. ఉత్తర గీత 2వ అధ్యాయము. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేతతు పశుభిః నరాణాం జ్ఞానం నరాణాం అధికః విశేషః జ్ఞానేన హీనః పశుభిః సమానః. ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యం. సామాన్యం అంటే సాధారణమై ఉన్న అంశం. ప్రతి ప్రాణికి ఈ 4 కూడా ప్రకృతి ద్వారా నియంత్రణ కలిగి ఉన్నటువంటి అంశములు. అందువల్ల ఇవి ప్రత్యేకంగా ఎవరూ కూడా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. స్వతసిద్ధముగా ప్రకృతి ద్వారా వచ్చినటువంటి అంశములలో మనం నిన్న మాట్లాడుకున్న అంశం ఆహారము అన్నారు. ఆహార శుద్ధియే జ్ఞాన సిద్ధి అని కూడా మహాత్ములు చెబుతారు. ఆహారం అనేటువంటిది చాలా జీవితానికి ప్రధానమై ఉన్నటువంటి అంశము. అందుచేత ఆహార విషయాలలో అందరూ కూడా జాగ్రత్తలు ముఖ్యంగా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే శరీర ఆరోగ్యం కానీ మానసిక పరిస్థితి కానీ ఈ 2 కూడా ఆహార పదార్థాల ప్రభావమే వాటి మీద ఉంటాయి. ఆహార నిద్ర 2వ అంశము స్వామివారు చెబుతూ ఉన్నారు. నిద్ర అనేటువంటిది ఇది కూడా భగవంతుని నియామకం. పగటి పూట మెలకువ, రాత్రి పూట నిద్ర అనేది ఏర్పాటు చేసిన అంశం. శరీరంలో ఏ యొక్క అవయవాలు అయితే పగలంతా పనిచేసి శక్తిని కోల్పోతాయో ఆ శక్తిని తిరిగి మరలా పరిపూర్తి చేసుకునే విధానమే నిద్ర. ఎట్లయితే ఒక టార్చ్ లైట్ ఉందనుకోండి, దాంట్లో ఉన్నటువంటి బ్యాటరీ వాడేసుకుంటాం, తిరిగి మరలా బ్యాటరీ పెట్టుకుంటాం. కరెంటు అయినట్లయితే కరెంటు వాడుతాం, మళ్ళీ ఛార్జ్ చేసుకుంటాం. అట్లా మన యొక్క దేహం కూడా ఒక మిషన్. దాంట్లో అవయవాలన్నీ కూడా పగలంతా పనిచేసి శక్తిని కోల్పోతాయి. తిరిగి మరలా ఆ శక్తిని రాత్రి సమయంలో నిద్రలో సమకూర్చుకోవడం అనేటువంటిది అవుతుంది. ఎందుకంటే ఇంద్రియాలకు వస్తున్నటువంటి శక్తి అనేది ఆత్మ నుండి వస్తుంది. నిద్రా సమయంలో ఈ ఇంద్రియాలు ఏమవుతున్నాయి అంటే మరి వాటి వ్యవహారం పూర్తిగా ఆపేసుకుని లోన ఉన్నటువంటి ఆత్మకు సమీపముగా పోతున్నటువంటి అంశము. సుషుప్తి అవస్థ అనేది సాధారణంగా లోన ఉన్నటువంటి ఆత్మకు సమీప అంశం. అది స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము అన్నాం. అదే ఓంకారంలో చూసినట్లయితే అకార మాత్ర, ఒకార మాత్ర, అకార ఒకార మకార మాత్ర అన్నాం కదా. ఈ మకారం కనుక దాటితే అర్ధమాత్ర. అది ఈ అర్ధమాత్రయే ఓంకారం. కాబట్టి నిద్రా సమయంలో మనం ఈ స్థూల దేహం నుండి విడబడ్డాం, జాగ్రత్త అవస్థ నుంచి బయటకు వచ్చాం, స్వప్నావస్థలో ఉంటాం. అనగా అప్పుడు అకార మాత్ర సంబంధం నుంచి మనం యువతలకు వచ్చామని చెప్పిన అర్థం. ఇక సూక్ష్మ దేహంతో సంబంధం పడి అక్కడ స్వప్న సంబంధమైన వ్యవహారం చేస్తూ ఉన్న విధానం కాబట్టి అది ఉకార మాత్ర అవుతుంది. ఈ సూక్ష్మ దేహము యొక్క వ్యవహారం నుండి కూడా మనం దూరంగా వచ్చేసి కారణదేహం
దానికి సమీపముగా వచ్చేసాం. అందువల్ల అక్కడ సుషుప్తి అవస్థ అన్నారు. అంటే దాదాపుగా మనం ఈ వ్యవహారము నుండి, భౌతిక వస్తువుల నుంచి దూరంగా వచ్చేసినటువంటి విధానమే. కాబట్టి ఆ నిద్ర అనేటువంటి సుషుప్తి సంబంధమై ఉన్నటువంటి అక్కడ 3వ పాదంలోకి వచ్చాం మనం. 4వ పాదము అనేది అర్ధమాత్ర అవుతుంది. ఈ అర్ధమాత్ర అనేటువంటి ప్రదేశంలో మరి యోగులు అనబడేటువంటి వారు అక్కడ ఉండేటువంటి విధానం, దాని యోగ సమాధి అనేటువంటిది. కనుక మహాత్ములు, యోగులు, జ్ఞానులు ఈ 4వ అంశముగా చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ అన్నట్లుగా ఆ మహాకారణ స్థలములో మహాత్ములు ఉన్న విధానమైతే, మరి సామాన్య మానవులు మరి అర్ధమాత్ర అనేటువంటి యొక్క అంశమునకు సమీపముగా వచ్చినటువంటి విధానమే సుషుప్తి అవస్థ అనేటువంటిది. ఎందుకంటే స్థూలదేహం నుంచి విడబడ్డాడు, సూక్ష్మదేహాన్ని కూడా అధిగమించాడు. కారణదేహమునందు ప్రవేశిస్తే తప్ప మనకు సుషుప్తి అవస్థ అనేటువంటిది ప్రాప్తించే అవకాశం లేదు. మన కారణదేహం అని చెప్పి అన్నప్పుడు ఎంత దూరంగా ఉన్నాము అంటే, ఇక మహాకారణము అద్దాడితే శుద్ధ బ్రహ్మమే. అందువల్ల ఆ పరిధికి మనం చేరుకున్నటువంటి విధానం. ఆ ప్రకారంగా దాదాపుగా ఆత్మకు సమీప పరిస్థితికి వచ్చామని చెప్పిన అర్థం. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన తత్ సుషుప్తం సుషుప్తస్థానః ఏకీభూతః ప్రజ్ఞానఘనః ఆనందమయః ఆనందభుక్కు చేతోముఖః ప్రాజ్ఞః తృతీయపాదః అని ఉపనిషత్కారులు కూడా ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉన్నారు. తృతీయపాదః మరి అది సుషుప్తి అవస్థ, ప్రాజ్ఞః తృతీయపాదః. దీన్ని బట్టి చూస్తే మనం చాలా వరకు పరమాత్మకు సమీపముగానే మనం చేరుకున్నాం అనేటువంటి అర్థం. అక్కడ ఏం జరుగుతుందని చెప్పానంటే, ఈ సూక్ష్మదేహము, ఆ సూక్ష్మదేహములో ఉన్న ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆత్మకు సమీపముగా చేరి అక్కడ ఆత్మశక్తిని సమకూర్చుకుంటున్నాయి అనేటువంటి అంశం. ఆ ప్రకారంగా సుషుప్తి యందు శక్తి సమన్వితమై ఉన్నటువంటి ఇంద్రియాలు మరలా జాగ్రత్త అవస్థకు వచ్చి పనిచేస్తున్నటువంటి ఈ విధానములో విశ్వములో అన్ని ప్రాణులకు విధింపబడ్డటువంటి అంశం ఇది. నిద్ర అనేది మనమేదో కావాలని కోరుకుంటే దాన్ని పొందే విధానం కాదు. తప్పనిసరిగా ఆ అంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాల్సి ఉంటుంది. ఏమాత్రం ఒకరోజు మన దాన్ని కనుక పెండింగ్ పెట్టాము అంటే 2వ పూటైనా తన నియామకం అనుసరించి తన యొక్క అంశాన్ని అది ప్రకృతి పొందే తీరుతుంది. ఒకవేళ మీరు ఏదైనా కార్యారంభంలో ఉండి రాత్రంతా మెలుకుని కూర్చోండి, ఇక ఆ తర్వాత టిఫిన్ చేశాక మీకు ఉంటుంది ఇక సేవ, లేదా మధ్యాహ్నం భోంచేశాకైనా ఆ కోట తీసుకోవాల్సిందే ప్రకృతి పడేస్తుంది ఆ పని. ఈ ప్రకారంగా ప్రకృతి నియంత్రణ నుండి ఎవరూ కూడా తప్పించుకునే అవకాశాలు లేవు. కాబట్టి పగలు పనిచేయటం, పగలు మేలుకోవటం అనేటువంటి ఒక అంశం అయితే, రాత్రి అనేటువంటి యొక్క సమయంలో మరి నిద్ర అనేటువంటి యొక్క దానిని పుష్కలంగా తీసుకుంటేనే మన శరీరం ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉంటుంది. ఇంద్రియాలు కూడా మంచి పాఠవంగా పనిచేసే అవకాశం కూడా ఉంటుంది.
ఎందువల్ల వాటికి ఆ శక్తి ఎట్లా వచ్చిందయ్యా అని చెప్పానంటే ఈ నిద్ర అనేటువంటి యొక్క దాని ఉపకరణం ఆశ్రయించి మనం అకార సంబంధ జాగ్రత్త అవస్థ, ఉకార సంబంధ స్వప్నావస్థ, మకార సంబంధమై ఉన్నటువంటి సుషుప్తి అవస్థ దాకా పోయాము అంటే అది కూడా ఒక యోగం కిందే. నిద్ర సమాధి స్థితి అని శంకరుల వారు చెప్పినటువంటి విధానం. నిద్రను ఆయన సమాధిగానే పోల్చాడు. ఎందుకంటే అక్కడ ఇంద్రియాలన్నీ కూడా ఉపశమించి ఉంటాయి. నిద్రా సమయంలో సుషుప్తిలో ఇంద్రియాలు పనిచేసే విధానం ఉండదు కాబట్టి కనుక యోగులైనటువంటి వారు ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాలని ధ్యానం ద్వారా యోగము ద్వారా జయించి యోగ సమాధానపడేటువంటి ఆ స్థానంలో వాటిని ప్రవేశింపజేస్తూ ఉన్నారు. అది వాళ్ళ ప్రయత్నానికి ప్రాప్తించినటువంటి ఫలితం. అది ప్రయత్నాధీనంలో ఉన్నటువంటి అంశం. అది యోగ సమాధానపడేది అది ప్రకృతి పరంగా ఉన్నటువంటి అంశము కాదు. ప్రకృతి పరంగా ఉన్నటువంటి యొక్క అంశం సుషుప్తి. ఎందుకంటే నువ్వు ఒకవేళ అది పొందకపోయావు అంటే అది ఏదో రూపకంగా ఆ భాగాన్ని ప్రకృతి తీసేసుకుంటుంది. కానీ ప్రకృతి నియామకంలో ఈ యోగ సమాధానం పడేటువంటిది లేదు. అది కేవలం నీ ప్రయత్నం యొక్క ఫలితముగా లభ్యమయ్యేటువంటి అంశము. ప్రయత్నాత్ యతమానః యోగి సంశుద్ధ కిల్బిషః అని పరమాత్మ అన్నమాట. ప్రయత్నాత్ యతమానః, యతమానః అంటే ప్రయత్నం జీలు. యోగి సంశుద్ధ కిల్బిషః, సమస్త కల్మషాల నుండి ఆ యోగి యొక్కవాడు విడబడుతున్నాడు అన్నాడు. ఎందుకంటే ఇది 4వదగు మహాకారణము మార్గములో ప్రయాణం చేస్తున్నటువంటి అంశం. ఇది శుద్ధ సాత్విక అంశముతో చేరి ఉన్న మార్గములో యోగులు ప్రయాణం చేస్తున్న అంశం ఇది. కానీ సుషుప్తి అనబడేది ఏంటంటే అది ఒక అజ్ఞాన సంబంధం, అవిద్యా సంబంధమై ఉన్నటువంటిది కాబట్టి కారణదేహ ప్రభావానికి గురై ఆ ప్రకారంగా తప్పనిసరిగా అది పొందాల్సిన ఆవశ్యకత పొందింపజేసి తీరుతుంది. ఎందుకు ఆ విధంగా పొందింపజేసి తీరుతుంది, బలవంతం దాంట్లో ఉన్నది అని చెప్పనంటే మరి ఈ జాగ్రత్త అవస్థలో నువ్వు శరీరం అనే అంశం ద్వారా శరీరం యొక్క సంబంధమై ఉన్న ఇంద్రియ సూక్ష్మదేహ సంబంధమై ఉన్న శక్తులు మనం కోల్పోయాం. అవి మళ్ళా శక్తివంతంగా పనిచేయాలని చెప్పనంటే తప్పనిసరిగా సుషుప్తి అనబడేటువంటి యొక్క అంశాన్ని అది పొందాల్సిందే. పొందకపోతే నీ జీవన విధానం కుంటుపడుతుంది. కాబట్టి ఆ సుషుప్తి అనబడేటువంటి అంశాన్ని ప్రకృతి బలవంతముగా నిన్ను లాక్కుపోయి అక్కడ పడేసి నీ శరీరానికి సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియాలకు శక్తిని ప్రసరింపజేస్తూ ఉన్నది. ఇది ప్రకృతిలో ఒక భాగం. దాన్ని మనం నిరోధించే అవకాశం లేదు. అది ఇక యోగ సమాధి అనబడేది ఏంటంటే అక్కడ నియంత్రణ లేదు. బలవంతముగా తీసుకుపోయి 4వ అనుభవం తురియములో యోగ సమాధిలో పడవేసే విధానం అక్కడ లేదు. అది నీ యొక్క ప్రయత్నంలో చేరి ఉన్నటువంటి అంశం. అది నువ్వు ప్రయత్నంతో సాధించుకోవాల్సిన అంశమే తప్ప అది ప్రకృతి నియామకంలో ఉన్నటువంటి అంశము కాదు. ప్రకృతి నియామకంలో ఏం జరిగింది అంటే సుషుప్తి అవస్థ. నేను ఈ పూట సుషుప్తి అవస్థను పొందాను అని నువ్వు బిగించుకుని కూర్చో, అది నీకే ఇబ్బంది, నీకే దెబ్బ. నేను పొందాను, ఈ పూట సుషుప్తి అవస్థ దాకా పోను, నాకు జాగ్రత్త అవస్థలో చాలా విషయాలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, తీరుబాటే లేదు అన్న విధానంలో కనుక ఆ సుషుప్తి సంబంధమై ఉన్న అంశాన్ని పెండింగ్ పెట్టావు అంటే అది ఊరుకోదు, నిన్ను సతాయిస్తుంది, నీ మీద దాడి చేస్తుంది, సమయం చూసి పడేస్తుంది, లోపలికి లాక్కుపోయి నిద్ర పూర్తిగా మరి
సమాధానపడేటువంటి సుషుప్తిలో పడవేస్తుంది. అది బలవంతముగా జరుగుతున్నటువంటి అంశము. అంత బలవంతం ఎందుకు చేయటం అని చెప్పనంటే, నువ్వు మరి ఆరోగ్యవంతముగా వ్యవహరించాలని చెప్పనంటే, నీ సూక్ష్మ దేహం ఇంద్రియాలు మొత్తం కూడా సమర్థవంతంగా శక్తివంతంగా పనిచేయాలని చెప్పనంటే తప్పనిసరిగా ఆ నిద్ర అనేటువంటిది చాలా ఆవశ్యకత ఉన్నటువంటి అంశము. కాబట్టి ఈ ప్రకారంగా మనం చెప్పుకున్న విషయం ఏంటంటే, నిద్ర అనేటువంటిది అది యోగ నిద్ర అని ఆ పక్కన పేరు పెట్టారు, ఈ పక్కన గాఢ నిద్ర అని ఈ పక్క పేరు పెట్టారు. మనం యోగ నిద్ర అనే దానికి సాత్వికాన్ని జోడించారు, గాఢ నిద్ర అనే దానికి తమస్సును జోడించారు. ఇది కారణదేహం యొక్క సంబంధం అవి ఉన్న పరిధిలో చేరి ఉన్నది కాబట్టి అది గాఢ నిద్ర అనేటువంటి అంశంగా చేరి ఉన్నటువంటిది. ఇలాంటి ఈ యొక్క అంశము ప్రకృతి నియామకంలో చేరి ఉన్నది. తప్పనిసరిగా ఆ ప్రకృతి ఎవరిని కూడా వదలదు. నాకు ఒకవేళ ఈ పనులు ఉన్నాయమ్మా, నాకు ఈ పూట నేను కూడా దాన్ని సేవించే అవకాశం లేదు, ఆ నిద్రలోకి నేను ప్రవేశించే అవకాశం లేదు అని ఒకవేళ ఏమైనా భీష్మించుకుని కూర్చున్నా, మాకు ఇప్పుడు శివరాత్రి కనుక మేము తెల్లవారులు మేలుకోవాలి, శివ జాగరణ చేయాలి అనేటువంటి విధానంగా ఆ పూట వాయిదా వేస్తావు నిద్రకు. కానీ ఆ శేషించి ఉన్నటువంటి ఆ భాగాన్ని లోన ఈ ప్రకృతి నియామకం అనేది మాత్రం అది వదలదు. తిరిగి మరలా ఆ పగటి పూటైనా నువ్వు టిఫిన్ చేశాకో భోజనం చేశాకో యథావిధిగా మళ్ళా ఆ భాగాన్ని నువ్వు పొందాల్సి ఉంటుంది. అట్లా బలవంతముగా పొందింపజేసే విధానం ఎందుకు నియామకం వచ్చిందాయా అని చెప్పనంటే, నీ శరీరము శక్తివంతంగా ఉండాలంటే, నీ సూక్ష్మదేహం బాగా మంచిగా పనిచేయాలంటే ఆ అంశం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞగా ఏర్పడి ఉన్నటువంటి అంశముగా మనం భావించుకోవాలి. అది ఈశ్వర నియామకం అన్నమాట. ఇక మహాకారణం యొక్క అంశములో చేరి ఉన్న యోగ సమాధి అనబడేటువంటి యొక్క అంశము అది నీ యొక్క ఇష్టం. నువ్వు కావాలంటే నువ్వు ప్రయత్నం ద్వారా పొందవచ్చు, వద్దనుకుంటే నువ్వు మానుకోవచ్చు. దాని మీద బలవంతం అనేది ఏమి లేదు. నేను బలవంతంగా లాక్కొచ్చి 2 కాళ్ళు మడత పెట్టి చిన్న ముద్రదారి ఏర్పాటు చేసి గురు బ్రహ్మం లాంటి శ్లోకాలు చెప్పించి 2 కన్నులు ముకులింపజేసి నిన్ను బలవంతంగా అదేమి చేసే విధానాలేమి లేవు. అవి నీకు ఇష్టపడి నువ్వు చేసుకుంటే అది నీకు లభ్యమయ్యే అంశమే. అది నీకు ఇష్టం ఉండాలి, ఏదో సమయంగా ఇష్టంగా చేసుకోవాలి తప్ప అక్కడ ప్రకృతి నియామకం అనేటువంటిది మాత్రం అక్కడ మహాకారణం యొక్క స్థలమగు యోగ సమాధిగా చెప్పేటువంటి తురిగముగా చెప్పేటువంటి అంశంలో మాత్రం అది నీ ఛాయస్సు, అది నీ ప్రయత్నంలో భాగము. అది నువ్వు కావాలనుకుంటే పొందవచ్చు, లేదా వద్దనుకుంటే నువ్వు దాని జోలికి పోకుండా కూడా ఉండవచ్చు. దాని జోలికి పోకుండా ఉంటే నిన్నేమి అదేమి బలవంతం చేయదు, తీసుకొచ్చి నిన్న అక్కడ నియంత్రణ చేసి కూర్చోబెట్టే ప్రయత్నం అక్కడేం చేయదు. కాబట్టి ఆ భాగం మాత్రం ఎవరికి వారికి ఇష్టమై ఉన్నటువంటి అంశము. ఆ ఇష్టత కలిగి ఉన్నటువంటి అంశములో అసలు దాన్ని పొందాలంటేనే చాలా అక్కడ ఒక ప్రయాస చేరి ఉన్నది. దానికే పతంజలి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని పెట్టుకొచ్చాడు. యమము నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన. ఏమి ఒకవేళ నువ్వు సుషుప్తి అవస్థ పొందాలంటే ఇవన్నీ కావాలా? సుషుప్తి అనబడేటువంటి అంశాన్ని పొందాలంటే ఇవన్నీ కావాలా? యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సుషుప్తి అని చెప్పిన అంటారు. ఏమన్నా ధారణ ధ్యాన సమాధి అన్నాడు పతంజలి. లేదండి పతంజలి ఆ పేరు పెట్టుకున్నాడు, నేను దాన్ని మార్చుకుంటున్నాను, నా యొక్క విధానంగా చూసినట్లయితే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సుషుప్తి అంటారా? సుషుప్తి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడే ఉంది.
బాగా కమ్మగా తిన్నావా, మెత్తటి పొరుగు వేసుకున్నావా, ఏసీ ఆన్ చేసుకున్నావా, ఆ లైట్లు ఆపి రెండు కళ్ళు ముకులించావా, ఇవే నీకు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార నీకు సుషుప్తనబడేది వచ్చి పడుతుంది ఆ పని. దీనికి అవసరంలా అది శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి పరిధిలో, మహాకారణం యొక్క పరిధిలో ఆ చేరి ఉన్నటువంటి అంశము. అది అది నీ యొక్క ప్రయత్నం. నీకు కావాలనుకుంటే ఎందుకు అది రిలీఫ్. ఇక నాకు ఈ జన్మలు వద్దు, ఈ జన్మ పరంపరలు వద్దు, ఈ భవసాగరాలు వద్దు, ఈ ఎదరటాలు వద్దు, మళ్ళా ఏం పుట్టుతాం, ఇదంతా అవసరపడతాం అనేటువంటి విషయానికి ఎవరైతే వస్తారో వాళ్లకు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అంశం అది. కనుక అక్కడ మాత్రం నువ్వు చాలా తీవ్ర స్థాయిలో ప్రయత్నం లాంటిది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసంగా మలయాళ స్వాములు అయితే ఏకంగా గోగర్భానికి వెళ్ళి ఆడ కూర్చున్నాడు. ఏదో ఆయన గారు చాలా కాలం పాటు ఆ విధంగా తపస్సు చేసినట్లుగా వింటూ ఉన్నాం. అదే ప్రకారంగా మరి రమణ భగవానుల వారు కూడా చూస్తే తిరుమన్నామలై వెళ్ళి అక్కడ గుహలో కూర్చుని ఆయన కూడా తీవ్ర స్థాయిలో చేసి దాన్ని సాధించుకున్న అంశం మనకు కనబడుతూ ఉన్నది చరిత్రాత్మకముగా. అట్లా ఎంతోమంది మహాత్ములు ఎంతోమంది మహాత్ములు మనం చూస్తున్నాం కదా. వాళ్ళు కూడా హిమాలయాలకి పోయి మంచు కొండల్లో కూర్చొని ఆ మంచు కొండల కాడ బాగా తపస్సు శీలించి చేస్తున్న విధానం, బుద్ధ భగవానుల వారు కూడా అలాంటి శ్రమ చేసిన విధానం, ఇది కేవలం ఒక ప్రయత్నంలో చేరి ఉన్నటువంటి అంశముగానే మనకు శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి అన్నారు. కాబట్టి ఇక్కడ నువ్వు నీ ప్రయత్నం యొక్క భాగం కూడా చాలా తీవ్ర స్థాయిలో కూడా సాగాల్సి ఉంటుంది. పరమాత్మ అన్నమాట భగవద్గీత 12వ అధ్యాయంలో ఏమి అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భి అవాప్యతే అని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అవ్యక్తా హి గతి దుఃఖం, అవ్యక్త మార్గంలో నువ్వు ప్రయాణం అనుకుంటూ ఉన్నావు, నివృత్తి మార్గంలో ప్రయాణం అనుకుంటూ ఉన్నావు, మహాకారణాశ్రయంలో ఉండి ప్రయాణం చేసే ఉద్దేశం కలిగి ఉన్నావు. ఇలాగా ఈ మార్గంలో పోవాలని చెప్పంటే మాత్రం నీకు చాలా ప్రయాస కలిగి ఉన్నటువంటి అంశము అనేది కూడా స్వామి చెప్పారు. అది కేవలం ఈ విశ్వం నుంచి నిష్క్రమించి ఈ భవబంధాల నుంచి బయటపడి భవసాగరం నుంచి గట్టెక్కే విధానముగా ఉన్నటువంటి అంశము. కాబట్టి దీన్ని యోగ నిద్ర అనే పేరు పెట్టారు. మనం పొందేటువంటి అంశాన్ని గాఢ నిద్ర అనే పేరు పెట్టారు. ఈ రెండింటి యొక్క విషయం చూసినట్లయితే ఒకటి అది నీ ఇష్టపడి ప్రయాణం చేసేటువంటి భాగములో అదై ఉన్నది. రెండవది ప్రకృతి యొక్క ఇష్టాన్ని నువ్వు తప్పనిసరిగా పాటించాల్సిన అంశము ఇక్కడ ఉన్నది. నువ్వు కనుక అది పాటించకపోతే ఊరుకోదు. ప్రకృతి చట్టంలో చేరి ఉన్నటువంటి ఆ నిద్ర అనేటువంటి యొక్క అంశము, ఆ నియామకం ఒకవేళ నువ్వు ఉల్లంఘన చేస్తే మాత్రం ఆ ప్రకృతి నిన్ను శాసిస్తుంది, తిరిగి మళ్ళీ దాన్ని పొందే ప్రయత్నమే చేయిస్తుంది. అది కూడా అది మన శ్రేయస్సును ఉద్దేశించి ఉన్నటువంటి అంశమే. ఎందుకు మనం జాగ్రత్త అవస్థలో స్థూలదేహ సంబంధమై ఉన్నటువంటి దాని యొక్క శక్తిని కోల్పోయి ఉన్నా, అవయవాల సంబంధమై ఉన్న శక్తిని కోల్పోయి ఉన్నా, అటనే సూక్ష్మ దేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియాల యొక్క పాఠవం కూడా కోల్పోయి ఉన్నా. ఈ రెండే వ్యవహారాలకు మూలం. అసలు ఏమి ఈ సుషుప్త అనబడేది ఏం చెప్పారంటే అవ్యవహార్యం అన్నారు. అవ్యవహార్యం, అగ్రాహ్యం అనే మాట పాడారు. అక్కడ వ్యవహారం లేదు కాబట్టి నువ్వు అక్కడ మరి ఆత్మ యొక్క శక్తిని పుష్కలంగా పొందటానికి అవకాశం నీకు ఏర్పడింది. అందువల్ల గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహం కానీ, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహం కానీ, ఈ రెండు కూడా శక్తివంతముగా మనకు
ఏర్పడాలని చెప్పి అన్నట్లయితే కారణదేహం అనబడేటువంటి దానిని ఊతగా తీసుకుని దాని ఆశ్రయంలో ఉండి గోళకాత్మికమై ఉన్న స్థూలదేహం, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం, ఈ రెండింటినీ కూడా మనం శక్తివంతముగా చేసుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే మనకి వ్యవహారం ఒకటి ముడిపడి ఉన్నది. ఒకటి సమయంలో వ్యవహారము అనే దానితో మన విధానం ముడిపడి ఉన్నది కాబట్టి ఆ వ్యవహారములో ఈ స్థూలదేహం, సూక్ష్మదేహం శక్తివంతముగా పనిచేయాలని చెప్పానంటే మూడవదగు మహాకారణాన్ని మనం దాన్ని ఊతగా తీసుకోవాల్సి ఉంటుంది. దాని ఆశ్రయంలో ఉండే స్థూలదేహం, సూక్ష్మదేహం రెండింటినీ కూడా ఆత్మశక్తితో నింపుకుని ఆత్మశక్తితో సమర్థవంతముగా చేసుకుని రెండింటినీ కూడా శక్తివంతముగా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత. కాబట్టి ఇక్కడ ఆహార, నిద్ర స్వామివారు చెప్పే మాటలలో సామాన్యం అని చెప్పి అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ సామాన్యం అనేటువంటి అంశము ఆహార, నిద్ర, భయ, మైథునం అనేటువంటి వాటిలతో యోగ సమాధి అని కలపొచ్చుగా. 5వ భాగం కూడా సామాన్యం అని చెప్పని, అది సామాన్యం ఈ 4తో పాటు ఏదైతే యోగ సమాధి అంటూ ఉన్నామో అలాంటిది కూడా దాంట్లో కనుక సామాన్యం అని అన్నట్లయితే ఇది ఎవరికి కూడా ఎలాంటి యొక్క ప్రయాసం చేరి ఉండేది లేదు. మీకు శాస్త్రాలతో సంబంధం లేదు, గురువుల యొక్క ఆశ్రయం పొందాల్సిన అవసరం లేదు, యమనియమాదులు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సామాన్యమైనటువంటి ప్రకృతి యొక్క నియంత్రణలో చేరిపోయి ఉన్నది అనేటువంటిది. అలాగా చేరి ఉన్నది కాదు కాబట్టే మరి ఇక్కడ దాన్ని సంపాదించుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు లాంటివన్నీ కూడా మహాత్ములు చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఏంటంటే మోక్షము, స్వస్వరూపానుసంధానం భక్తి ఇది అభిధీయతే. స్వస్వరూపానుసంధానం అది స్వరూపానుభవము. దాని ద్వారా కలిగేటువంటి విధానం ఏంటంటే ఈ భవసాగరము నుండి బయటపడటం అనేటువంటిది కలిగేటువంటి ముఖ్య ప్రయోజనం. మృత్యు సంసార సాగరాతో పరమాత్మ అన్నమాట మృత్యు సంసార సాగరము అని పోలిక చేశారు. మామూలుగా భవసాగరం అనేది కూడా వాడతారు, అనేక రకాలైనటువంటి పదజాలముతో చెప్పినా కానీ పరమాత్మ ఇక్కడ మృత్యు సంసార సాగరము అది నేను ఉద్ధరింపజేస్తున్నా అన్నాడు. కాబట్టి ప్రకారంగా ఈ మృత్యురూప సంసార సాగరం అంటే అది ఎంత లెక్క ఇదినా ఏదాల్సినటువంటి భాగమే మిగిలి ఉంటుంది. అలాంటి దాంతో మహాత్ములు పోలిక చేస్తూ ఇది మృత్యురూప సంసార సాగరం అనే మాట. ఇది చాలా దారుణమై ఉన్నటువంటి విధానము. ఎందుకంటే ఏ దేహాలలో ఈ జీవుడు పడతాడో, ఎక్కడెక్కడ నానా రకాలైనటువంటి దుఃఖాలు పొందుతాడో చెప్పే అవకాశాలు లేవు. ఒక మానవ దేహం అనే దాంట్లో అదృష్టం కొద్ది వచ్చి పడ్డావు కాబట్టి ఇక్కడ ఈ జన్మకు ఈ జీవితానికి ఒక సౌకర్యార్థముగా నువ్వు అన్ని ఏర్పాట్లను చేసుకోవటానికి వెసులుబాట్లు నీకు ఇక్కడ ఉన్నాయి. ఇల్లు కట్టుకుని చక్కగా ఎవరిని తోడు చేసుకుని సహాయం చేసుకుని సుఖమయ జీవితముగా సౌకర్యవంతములుగా చేసుకుని కొంత ప్రభుత్వం యొక్క రక్షణ కూడా నీకు ఉన్నది. ఎవరేమంటానికి వీలు లేదు, నిన్ను బాధించడానికి వీలు లేదు. ఎవరైనా కొడితే కంప్లైంట్ చేయవచ్చు, కోర్టుకు పోవచ్చు, చెప్పుకోవచ్చు, వాళ్ళని దండించవచ్చు. రక్షక దళాలు ఉన్నాయి. నిన్ను బాధిస్తే వాళ్ళని శిక్షించేటువంటి చట్టాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా నీకు ఈ జీవితంలో నీకు కలిగినటువంటి భద్రత. ఇతర జీవితాలు చూడండి, ఇతర జీవులను చూడండి, వాడికి ఎలాంటి భద్రత లేదు. నడి రోడ్డు మీద తెగొట్టినా కానీ ఎవరో కూడా ఏం మాట్లాడే అవకాశాలు లేవు. విలవెల్లాడుతూ ఉంటుంది, బాధపడుతుంది, దుఃఖపడుతుంది, తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎలాంటి అవకాశాలు లేకుండా అది వధింపబడుతున్నటువంటి విధానాలు.
ఇలాంటి ప్రక్రియలు ఇంతకుముందు ఈ దేహంలోకి రాకముందు అలాంటివి కూడా నువ్వు పొంది ఉండవచ్చు. అది ఈ దేహము అనేటువంటిది కూడా మూడాల ముచ్చట, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యము అని ఈ మూడింటిని కూడా ముగింపజేసుకుని మళ్ళీ దేహం నుంచి బయటపడ్డాము అని చెప్పానంటే పరమాత్మ చెప్పినట్లుగా మృత్యు సంసార సాగరాత్, మృత్యు రూప సంసార ప్రవాహములో మళ్ళా పడ్డావు అంటే ఇక ఆ తర్వాత నీకు భద్రత లేదు. సమాజంలో పుట్టావు అంటే ఎవడొకడు వదిలి తిని పారేస్తాడు. అరణ్యాలలో పుట్టావంటే బలం గల జీవులు నిన్ను పట్టుకుని కబలించి వేసే విధానాలు. కనుక చలికి వనకాలి, ఎండకి ఎండాలి, వానకి తడవాలి, ఏ చెట్ల కిందో పుట్ల కిందో తల దాచుకోవాలి, నిరంతరంగా ఏ జీవి వచ్చి పైన పడుతుందనే భయంతో వణికిపోవాలి. రక్షణ లేకుండా, జీవితానికి భద్రత లేకుండా కలిగే విధానాలు. ఇట్లాగా ఆ దేహాలు అనేటువంటి దాట్లలో ఎంత బాధింపబడుతున్నావో, మళ్ళీ ఇంకెన్ని దేహాలలో అయిపోయి పడుతూ ఉన్నావు, ఇంక ఏ దేహాలలో పడ్డటువంటి వాడవై ఎన్ని జీవుల చేత వధింపబడుతూ ఉన్నావో, ఈ ప్రకారంగా మృత్యు సంసార సాగర. అది ఎందుకంటే మరి ఈ మానవ జన్మ అనేటువంటిది గోల్డెన్ ఛాన్స్, మంచి ఛాన్స్ ఒకటేదో పరమాత్మ అనుగ్రహంతో వచ్చింది. ఏమి శతకోటి జన్మ సుకృతై పుణ్యై విన లభ్యతే అని శంకరాచార్యులు చెబుతూ ఉన్నాడు. దుర్లభం మానుషం దేహం అని చెప్పని అన్నారు. మానుషం దేహం, మానుషమైన దేహం లభించటం దుర్లభం. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల దేహాలు అనేటువంటి ఉండగా వాటిని తప్పించుకొని ఈ దేహంలో వచ్చి పడ్డావంటే అది ఒక నీకు మంచి చక్కటి ఏదో ఒక అదృష్టం అనేటువంటి భావన. కనుక ఈ దేహము కాకుండా వేరే దేహాలు మీరు చూడండి, విశ్వంలో ఎన్ని రకాలైనటువంటి బాధలు, దుఃఖములు, వేదనలు, అనుక్షణం కూడా జీవితం మీద భద్రత లేకుండా ప్రాణం కూడా వాళ్ళకి ఇలాంటి భద్రత లేకుండా జీవిస్తున్నాయి చూడవచ్చు. అందువల్ల అలాంటి ఆ దేహాలు ఇంతకుముందు మరి నువ్వు పొందే ఈ దేహంలోకి వచ్చి ఉన్నావేమో, లేక ఈ దేహం నుంచి విడబడిన తర్వాత మళ్ళీ ఆ దేహాలలోకి మళ్ళీ పోయి పడి నానా కష్టాలు పొందబోతున్నావేమో అనేది కూడా ఒక రకంగా ప్రతి ఒక్కరూ కొంత మనసు పెట్టి చూడాల్సిన అంశమే. దాని విషయంలో మరి మహాత్ములు చెప్పే మాట, నువ్వు మళ్ళా తిరిగి ఈ భద్రత కలిగి ఉన్నటువంటి మానవ దేహం వైపు రావాలని చెప్పానంటే సంబంధమై ఉన్న ప్రయత్నాలు కూడా చెబుతూ ఉన్నారు. ఏమి ఎవరైతే జీవితంలో ఆధ్యాత్మికాన్ని శీలించి, యోగ సాధనలు శీలించి, సంస్కారములు కలిగి ఉంటారో అలాంటి వారికి సుశీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్ట అభిజాయి. అలాంటి వారు తిరిగి మరలా మానవ దేహం అనబడేటువంటి యొక్క దాంట్లోకి వస్తున్నారనే మాట పరమాత్మ చెప్తున్నటువంటి విషయం. ఇక అలాంటివి లేకుండా ఉన్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విధానాలు, పరిణామాలు చూస్తే మృత్యు సంసార సాగరం అనబడేటువంటి భాగం వైపుకే పోవటం అవుతుంది. ఇక ఆడకపోయిన తర్వాత ఆ ప్రవాహంలో పడిన తర్వాత ఎవరితో చెప్పుకుంటావు, ఎవరితో మొరబెట్టుకుంటావు, ఎవరికేమి నువ్వు చెప్పుకుని నీ యొక్క బాధలను పంచుకుంటావు? ఎక్కడ అవకాశాలు లేవేక, ఏమీ లేవేక. నీ బాధ నీదే, నీ దుఃఖం నీదే, నీ వేదన నీదే, కానీ నీ పాటలు నీవే. ఎక్కడ ఎవరో కూడా ఆదరణ భావం అక్కడ కలిగి ఉండే అవకాశాలు లేవు. అది కొంచెం మానవ దేహం అనేటువంటి భాగంలో మాత్రమే నీ కొంత అలాంటిది చట్టపరంగా, ఒక న్యాయపరముగా, కొంత రక్షణాపరముగా నీ యొక్క బంధుబలగం కానీ, స్నేహితులు కానీ అలాంటి వాళ్ళ రక్షణలో కొంతవరకు బాధలు లేకుండా జీవించే అవకాశాలు లాంటివి ఇక్కడ ఉన్నాయే తప్ప వేరే దేహాల్లో పడిన తర్వాత మాత్రం కేవలం మృత్యు రూప సంసార సాగరం పరమాత్మ చెప్పుకొచ్చాడు. కనుక ఆ విషయం మీద భద్రత కలిగి, కొంత రక్షణ కలిగి, జీవితాన్ని కొంతవరకు సార్థకత చేసుకుని ఉత్తమమై ఉన్నటువంటి స్వరూప అనుభవాన్ని పొంది జన్మరాహిత్యమే చేసుకుని యత్ గత్వా నా నివర్తంతే తత్ ధామ పరమం మమ అని పరమాత్మ అన్నమాట. యత్ గత్వా, యత్ దేనిని గత్వా పొందినట్లయితే తత్ ధామ ఆ ధామాన్ని పొందినటువంటి వాడు నా నివర్తంతే తిరిగి మరలా ఇక ఈ మృత్యురూప సంసార సాగరం అనబడేటువంటి ఆ కోవకు ఒక వాడు వచ్చే అవకాశం లేకుండా ఒడ్డున పడ్డటువంటి పరిస్థితి వానికి కలిగే అవకాశము. ఎందుకంటే జీవ బ్రహ్మైవ
జీవుడు బ్రహ్మైక్యం చెందాడు, జీవుడు బ్రహ్మములో చేరిపోయాడు అనేటువంటి ఒక అంశం అక్కడ చేరి ఉన్నది. కాబట్టి ఇది మహాకారణం అనబడేటువంటి దాని ఆశ్రయంలో కలిగేటువంటి అంశము.